నమస్తే, అంతరార్థానికి స్వాగతం. తెలంగాణలో ఆసుపత్రులలో జరిగే ప్రసవాలలో 62.2% సిజేరియన్ల ద్వారా జరుగుతున్నాయి. సహజ ప్రసవాలు కాదు, నార్మల్ డెలివరీస్ కాదు. నార్మల్ డెలివరీస్ 40% కన్నా తక్కువ ఉన్నాయి. మరి తెలంగాణలో 62.2% ఉంటే భారతదేశంలో 27.2% సగటున. తెలంగాణలోనే అత్యధికంగా సిజేరియన్ సెక్షన్స్ జరుగుతున్నాయి. సి సెక్షన్ అంటారు. అక్కడ 27.2% అయితే 62.2% తెలంగాణలో. అంటే మొత్తం దేశం మీద కంటే ఇంత ఎక్కువగా ఉంది. ఇది మొన్న NFHS నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, ఈ సర్వేలో తేలిన విషయం. అంతకు ముందటి సర్వే NFHS 5 అంటారు. అది 2019-21 కాలానికి సంబంధించి జరిగినటువంటి సర్వే. అప్పట్లో 60.7%, అప్పుడు ఎక్కువనే. దానికంటే మించి ఇప్పుడు 62.2% సి సెక్షన్స్ అవుతున్నాయి. నార్మల్ డెలివరీ అవ్వడం లేదు తెలంగాణలో. అయితే మీకు తెలుసు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువ సి సెక్షన్స్ అవుతాయి. ఈ తెలంగాణలో మొత్తం పైన జరిగే సి సెక్షన్లలో 83.9% సి సెక్షన్స్. ఇవి పెరుగుతున్నాయి. మొత్తం భారతదేశంలో కూడా ప్రైవేట్ సెక్టర్లో 47.4% ఉండేది, ఇప్పుడు 54.1%. ఇన్ని సి సెక్షన్స్ ఎందుకు అవుతున్నాయి? తెలంగాణలో సహజ ప్రసవాలు కాకుండా సి సెక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి, దానికి కారణాలు ఏంటి అనేది ప్రభుత్వం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా సి సెక్షన్స్ అవసరమవుతాయి. ఎందుకు అవసరమవుతాయి అనేది మహిళల పరిస్థితిని బట్టి వైద్యులు నిర్ణయించాల్సినటువంటి విషయము. సి సెక్షన్స్ ఎందుకు జరగాలనేది. మొత్తానికి సి సెక్షన్స్ ఉండకూడదని అనడం లేదు, అది ఎవరు అనరు. కానీ అనవసరమైన సి సెక్షన్స్ జరపడం మంచిది కాదు అనేది ప్రభుత్వం చెప్తున్నది. నార్మల్ డెలివరీస్ని ప్రోత్సహిస్తున్నది. అయినప్పటికీ ఎందుకు సి సెక్షన్స్ ఎక్కువగా అవుతున్నాయి? మరి మన తెలంగాణకున్న ప్రత్యేకత ఏంటి? ఇక్కడ ఎందుకని సి సెక్షన్లు మొత్తం ప్రసవాల్లో ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయి? స్థూలంగా అర్థమయ్యే విషయాలు. వైద్యం ఒక సేవలాగా కాకుండా వ్యాపారంలాగా మారుతున్న నేపథ్యంలో సి సెక్షన్ల వల్ల సహజ ప్రసవానికన్నా ఎక్కువగా డబ్బులు వస్తాయనేటువంటి ఉద్దేశంతో, లాభాలే ఉద్దేశంగా ఆసుపత్రులు నిర్వహిస్తున్నటువంటి వారు అందరూ అని నేను చెప్పడం లేదు. లాభాపేక్షతో, లాభాల కోసమే వాణిజ్యపరంగా నిర్వహిస్తున్నటువంటి ఆసుపత్రులు అవసరం లేకున్నా సి సెక్షన్ను ప్రోత్సహిస్తున్నాయి అనే ఒక అపవాదు ఉంది. అది నిజమా కాదా? కానీ ఇక్కడ గణాంకాలు మాత్రము అసాధారణ పరిస్థితిని చూపిస్తున్నాయి. కనుక దీనిపైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది. స్థూలంగా 1, ఈ వాణిజ్యపర లాభాలు. 2, ఆసుపత్రిలో వైద్యులు తమకు అనుకూలమైన సమయంలో సి సెక్షన్ చేసి 1 గంట 2 గంటల్లో అవుతుందేమో, తన పని అయిపోయిందని వెళ్ళిపోవడానికి వీలు. అట్లా కాకుండా సహజ ప్రసవాలు కావాలంటే గంటలు రోజులు వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ చికాకులంతా ఎందుకు మాకు అనుకుంటున్నారేమో. ఇదే కారణం కాదు, ఇది ఒక కారణంగా చెప్తున్నారు. ఇది కాక ఒక పక్కనేమో వైద్యులు, ఆసుపత్రులు, వారి తప్పుడు నిర్ణయాలు, లాభాపేక్ష, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం మనం. అయితే పేషెంట్లు కూడా, వారికి సంబంధించిన వారు, వారి కుటుంబ పెద్దలు, సభ్యులు, ఫలానా ముహూర్తానికి మాకు శిశువు జన్మించాలి, ఎందుకు ఆ ముహూర్తం అయితే మంచిది, ఈ రాశి మంచిది కాదు, మూల నక్షత్రం మంచిది కాదు, ఫలానా మంచిది కాదు. ఇక్కడ ఒకటి ఆలోచించాలి. మీరు విధిని నమ్ముతున్నారా? దేవుణ్ణి, దైవ నిర్ణయాన్ని నమ్ముతున్నారా? నమ్మడం లేదా? నమ్మకుంటే మీకు ఇవన్నీ అక్కర్లేదు, ఈ ముహూర్తాలు. నమ్మితే మరి విధి ఒకటి నిర్ణయిస్తే, బ్రహ్మ ఒక విషయం నిర్ణయిస్తే, మీరు నమ్మిన దేవుళ్ళు పుట్టబోయే శిశువు భవితను నిర్ణయిస్తే, ఆ ఒక సమయాన్ని మీరు మార్చి విధిరాతకు వ్యతిరేకమైన రాతను మీరు రాయగలరా అని నమ్ముతున్నారా? అట్లా నమ్మితే ఏ మేరకు మీరు నమ్ముతున్న దైవాన్ని మీరు నమ్ముతున్నట్టు. అంటే నమ్మకం ఉన్నవాళ్ళు ఒకళ్ళు, లేని వాళ్ళు ఒకళ్ళు. ఈ నమ్మే దాంట్లో కూడా కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అది మీరు మార్చగలము అని అనుకుంటున్నారా? దానివల్ల
తల్లి ఆరోగ్యానికి, శిశువు ఆరోగ్యానికి ఎంత ద్రోహం చేసినట్టు అవుతుంది. కుటుంబ పెద్దలు కనుక నిర్ణయిస్తే ప్రతి మాతకు, ప్రతి మహిళకు ఒక ప్రసవం జరిగింది అంటే అది ఒక పునర్జన్మతో సమానం కదా. మీరు నిర్ణయించి ఇప్పుడు కాదు అప్పుడు అవసరం లేకుండా C-సెక్షన్ చేయండి అని నిర్ణయిస్తారా? కనుక ఇది మొత్తం సమాజంలో ఉన్నటువంటి రుగ్మత. ఇక్కడ లాభాపేక్ష, ఇటు ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన మేరకు పట్టించుకోకుండా ఉండడం. ఒకవేళ పట్టించుకున్నట్టయితే ఈ అన్యాయం ఎట్లా కొనసాగుతుంది? ఆ విషయాన్ని గణాంకాలు చెప్పకనే చెప్తున్నాయి కదా. కనుక సమగ్రంగా ఆలోచించి వైద్య వ్యవస్థలో జరుగుతున్న ఈ తీవ్ర అన్యాయాన్ని, మహిళల పట్ల జరుగుతున్న ఈ అన్యాయాన్ని అరికట్టే ప్రయత్నం చేయాలి. ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని అది అభ్యర్థిస్తున్నాం. ధన్యవాదాలు.